రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్ మండలం తారామతి పెట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను మల్రెడ్డి రంగారెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గానికి 4,000 మంజూరు చేయగా అందులో 2,500 ఇళ్లు నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నారు. సంవత్సరానికి 4,000 ఇళ్ల చొప్పున నియోజకవర్గానికి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి పేద కుటుంబానికి ఇండ్లు మంజూరు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నియోజకవర్గంలో ఏ ఒక్క పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. పేద ఇండ్లు పూర్తయినటువంటి సందర్భంలో తారామతిపేట గ్రామంలో ఉన్నటువంటి బెనిఫిషరీ కృష్ణవేణి గృహప్రవేశానికి మేమందరం కూడా ఇదొక మోడల్ హౌస్గా తారామతిపేటలో అన్నీ ఇలా చేసుకోండి, మేము ఇచ్చే డబ్బుల కంటే ఇంకేదైనా తక్కువ పడితే మీరు నిర్మోహమాటంగా నిర్భయంగా ఇది డబ్బులు ఉన్నాయని వెనుకకు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా కట్టుకోండి. అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరు మీద మేము ఇస్తున్నటువంటి ఇండ్లు. మేము ఈ సంవత్సరము ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇస్తే మన నియోజకవర్గానికి 4,000 తీసుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకొక 4,000, ప్రతి సంవత్సరం 4,000 ఇండ్లు ఇవ్వాలనే నిర్ణయం నేను తీసుకొని ఈ కార్యక్రమం నియోజకవర్గంలో అంతటా కూడా ప్రతి పేద నిరుపేద ఉన్నటువంటి ప్రతి వానికి ఇల్లు ఇవ్వాలి. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక 7 ఇండ్లు కూడా మన నియోజకవర్గం ఇవ్వలేదు. ఈరోజు నేను మొత్తం నియోజకవర్గం అంతా 4 మండలాలు 4 మున్సిపాలిటీలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఎక్కడ కూడా అధికారులకు చెప్పినా ఎక్కడ మీరు లేట్ చేయొద్దు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బెనిఫిషరీకు మనం ఇచ్చే 5 లక్షల రూపాయలు ఇస్తే 100 ఫీట్లు ఎక్కువైనా పర్వాలేదు, వాళ్ళు